హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ మ్యాథ్స్ ఫర్ యూ. ఈ రోజు మన ఛానల్లో అర్థమెటిక్ ఎబిలిటీలోన టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ ఈజీ వేలో ఎలా సాల్వ్ చేయాలి ఇచ్చిన క్వశ్చన్స్ అనేది చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. నానా ఏ అనే పర్సన్ కి 6 days పడుతుందంట ఒక వర్క్ చేయడానికి, బి కి 12 days పడుతుందంట. వాళ్ళ ఎఫిషియన్సీ బట్టి ఉండదు నాన్న, కొంతమంది తొందరగా చేయగలరు, కొంతమంది కొంచెం టైం పడుతుంది. సో 6 days 12 days. In how many days both A and B can do the work? నానా ఇద్దరు కలిపి A and B can do the work ఎన్ని డేస్ పడుతుంది అన్నాడు. అంటే వర్కింగ్ టుగెదర్ కదా, ఏంటన్నా వర్కింగ్ టుగెదర్ ఎంత మంది నాన్న, 2 members కదా, A and B. ఫార్ములా ఉంటది నాన్న, వర్కింగ్ టుగెదర్ ఫార్ములా ఏంటంటే 2 persons అయితే A into B by A plus B. A into B. A ఎన్ని డేస్ 6 days, B 12 days. 6 into 12 by 6 plus 12. 6 into 12 by 6 plus 12 and 18. 6 1s are 6 3s are 3 4s are. So 4 days. ఎప్పుడు A and B వర్కింగ్ టుగెదర్ అయితే 4 days. ఆన్సర్ 4 అన్న ఆప్షన్ బి. అయితే అన్ని సమ్స్ ఇలా సాల్వ్ చేయడానికి అవుతుందమ్మా? అవ్వదు. సో అన్ని సమ్స్ సాల్వ్ చేయడానికి కామన్ మెథడ్ ఒకటి చెప్తానన్నా, దట్ ఈస్ కాల్డ్ as యూనిట్ మెథడ్. ఏనా యూనిట్ మెథడ్. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి మెథడ్ ఎలా చేయాలి అనేది. ముందే పర్సన్ నేమ్స్ ఏంటి, ఏ అండ్ బి నేమ్స్ ఇచ్చాను. తర్వాత డేస్, ఏ కెన్ డేస్ పట్టిందానా, ఏ అలాన్ కెన్ డూ 6 days, బి అలాన్ కెన్ డూ 12 days. రాసిన తర్వాత మనకున్న నెంబర్స్ కి ఎల్సిఎం నానా, 6 కి 12 కి ఎల్సిఎం, బిగ్ నెంబర్ మన షార్ట్ కట్ ఏంటి ఎల్సిఎం కి, 2 numbers ఇచ్చి ఎల్సిఎం అన్నా 3 numbers ఇచ్చి ఎల్సిఎం అన్నా ఫస్ట్ బిగ్ నెంబర్ చూడాలి. బిగ్ నెంబర్ ఎంత నానా 12. 6 అనే నెంబర్ 12 టేబుల్ పాసిబుల్ పాసిబుల్. సో డైరెక్ట్లీ 12 is the LCM for both 6 and 12. So 12 units. Nana work done in 1 day. Nana 6 days total work ఎంత నానా 12 units. 12 units 6 లో ఎన్ని టైమ్స్ నానా, 2 times అంటే 2 units. అంటే ఒక 2 units కంప్లీట్ చేస్తే 6 days లో 6 2s are 12, టోటల్ వర్క్ 12 అయినా 12 కంప్లీట్ చేయగలుగుతాడు. నెక్స్ట్ బి అనే పర్సన్ అన్న 12 days వర్క్ చేస్తాడు, వర్క్ కూడా 12 units. 12 divided by 12 అంటే డైలీ 1 unit వరకు ఫినిష్ చేస్తాడు, అంతేనా? డైలీ 1 unit చేస్తే 12 days అంటే 12 into 1 12 units డివైడెడ్ బై టోటల్. ఇద్దరు వర్కింగ్ టుగెదర్ గా నాన్న, వర్కింగ్ టుగెదర్ అంటే A plus B, A n units 2, B n units 1. 12 by 2 plus 1 ఎంత 3, 12 by 3 ఎంత నాన్న 4 days. మెథడ్ అర్థమైందా నాన్న? 4 days. మనం ఆల్రెడీ ఫార్ములా బేస్ లో వెళ్ళాము, కానీ ఫార్ములా అన్ని వేళ ఉపయోగపడదు కదా. సో నార్మల్ మెథడ్ ఏంటి అంటే నాన్న యూనిట్ మెథడ్. ఏంటి కాన్సెప్ట్, పర్సన్స్ రాస్తాం నాన్న, రాసిన తర్వాత వాడు ఇచ్చిన మెన్షన్ చేసిన డేస్ రాస్తాం, ఇచ్చిన నెంబర్స్ ఎల్సిఎం తీసుకుంటాం నాన్న, ఆ ఎల్సిఎం యూస్ చేసుకొని వాళ్ళు 1 day లో ఎంత వర్క్ ఫినిష్ చేయగలుగుతారు చూసి ఎఫిషియన్సీని బట్టి టోటల్ యూనిట్స్ బై ఏ ఎఫిషియన్సీ ప్లస్ బి ఎఫిషియన్సీ. ఓన్లీ వాడు ఏ ఒక్కటే అడిగాడు అనుకో నాన్న, డినామినేటర్ లో ఏ వాల్యూ వేస్తాం, ఒకవేళ బి అడిగితే బి. అలా కాకుండా వర్కింగ్ టుగెదర్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఏ ప్లస్ బి చేసాం. ఒకవేళ 3 persons ఉండి వర్కింగ్ టుగెదర్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై వేస్తే వర్కింగ్ టుగెదర్ 2 persons వర్క్ చేస్తే 4 days లో వర్క్ ఫినిష్ అవుతుంది. సో ఫస్ట్ సమ్ అర్థమైంది కదా, సేమ్ మెథడ్ లో కంటిన్యూషన్ సమ్స్ కూడా చేద్దాం. ఇది నోట్ చేయండి, నెక్స్ట్ సమ్ చెప్తాను. నెక్స్ట్ సమ్ ఏమంటున్నాడు చూడండి, ఏ అండ్ బి కెన్ టుగెదర్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days. నానా ఏ అండ్ బి కలిసి వర్క్ చేశారంట, టుగెదర్ అంటే కలవడమే కదా, కలిసి చేస్తే ఎన్ని డేస్ పట్టింది నాన్న, వాళ్ళకి 6 days పట్టిందంట. నెక్స్ట్ బి అలాన్ కెన్ డూ ఇట్ 9 days. నాన్న బి అలాన్, అలాన్ అంటే సింగిల్ గా,
బి అనే పర్సన్ సింగిల్ గా కంప్లీట్ చేస్తే 9 days పడుతుంది. హౌ మెనీ డేస్ కెన్ ఏ అలోన్ కెన్ డూ ఇట్? ఓన్లీ ఏ అలోన్ చేస్తే అంటే ఏ సింగిల్ గా చేస్తే ఎన్ని డేస్ అని అంటున్నాడు. మనం కాన్సెప్ట్ నేమ్ ఏంటి? యూనిట్ మెథడ్ కాన్సెప్ట్. ఎస్ ఆర్ నో? ఫస్ట్ ఇచ్చిన పర్సన్స్ నోట్ చేస్తామా? ఈసారి ఏం చేశాడు వాడు? ఏ ప్లస్ బి వర్కింగ్ టుగెదర్ ఇచ్చాడు. నెక్స్ట్ బి అలోన్ ఇచ్చాడు. మనకి తెలియాల్సింది ఏ. ఓకే, ఏ ప్లస్ బి ఎన్ని డేస్ నానా? 6 days. బి అలోన్ 9 days. మనకి ఏ ఎంత తెలియదు. సో ఇచ్చిన నెంబర్స్ ఏంటి? 6, 9. ఎల్సిఎం ఫర్ 6 and 9. డైరెక్ట్లీ గో ఫర్ బిగ్ నెంబర్ 9. 9 లో 6 పాసిబిలిటీ ఉందా? లేదు. 9 నెక్స్ట్ మల్టిపుల్ ఏంటన్నా? 9 2s are 9 1s are 9, 9 2s are 18. 18 లో 9 పాసిబుల్, 9 3s are ఓకే. 6 పాసిబుల్, 6 3s are 18, 9 2s are 18. సో ఎల్సిఎం ఫర్ 6 and 9 is 18. మీకు అర్థం కాలేదు అంటే నార్మల్ వేలో 6 కి 9 కి ఎల్సిఎం చేయండి నాన్న. 18 వచ్చింది టోటల్. ఓకే నాన్న, 6 days 18 units వర్క్. సో ఈచ్ డే 3 units వర్క్, 6 3s are 18. నెక్స్ట్ 9 days 18 units వర్క్ అంటే ఈచ్ డే 2 units. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 3 units వర్క్ చేశానా? ఒక్క బిఏ 2 units చేశాడంటే ఏ ఎన్ని యూనిట్స్ చేసినట్టు? 3 minus 2 చేస్తే 1 unit. ఏ 1 unit అంటే డివైడెడ్ బై 1. ఇప్పుడు మనకి ఏలోనే కదా కావాల్సింది. యూనిట్ యూనిట్ క్యాన్సిల్ అయిపోతే 18 days. సో ఏ అలోన్ ఎన్ని డేస్ వర్క్ చేశాడు అన్న? 18 days వర్క్ చేశాడు. సో విచ్ ఈస్ ఆప్షన్ ఏ. కంటిన్యూషన్ నెక్స్ట్ సమ్ చేద్దాం చూడండి. ఈ సమ్ నోట్ చేయండి. నెక్స్ట్ సమ్ ఏమన్నాడు చూడండి అన్న. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. ఏ అండ్ బి కలిసి చేశారన్న 12 days. బి అండ్ సి 15 days. బి ప్లస్ సి ఇద్దరు కలిసి చేస్తే 15 days. నెక్స్ట్ సి అండ్ ఏ 20 days. ఏ అలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ నాన్న ఇద్దరు కలిసి చేశారు. ఇప్పుడు మనకి సింగిల్ గా ఒక ఏ అడుగుతున్నారు. సో మన మెథడ్ వచ్చేసి యూనిట్ మెథడ్. కస్టమర్ గురించి మాట్లాడుతున్నానా? ఏ అండ్ బి, సో ఏ ప్లస్ బి. నెక్స్ట్ బి అండ్ సి అంటే బి ప్లస్ సి. నెక్స్ట్ సి అండ్ ఏ, సి ప్లస్ సి. మనకు కావాల్సింది ఏ అలోన్. ఓకే, ఏ అండ్ బి 12 days. బి అండ్ సి 15 days. సి అండ్ ఏ 20 days. మనకి ఏ అలోన్ కావాలి, విచ్ ఇస్ క్వశ్చన్ మార్క్. సో మనం ఏం చేయాలి? నెంబర్స్ అన్ని వచ్చిన తర్వాత గో ఫర్ ఎల్సిఎం. ఎల్సిఎం ఫర్ 3 numbers 12 15 20. 3 numbers అయినా 4 numbers అయినా గో ఫర్ బిగ్ నెంబర్. బిగ్ నెంబర్ దగ్గరకు వచ్చాను. 20. 20 లో 12 టేబుల్, సో నో. 15 ఆల్సో నో. 20 నెక్స్ట్ మల్టిపుల్ 22s are 40. 40 లో 12 నో, 15 నో. నెక్స్ట్ మల్టిపుల్ అన్న 23s are 60. నా 12 టేబుల్ 60 లో 12 5s are 15 టేబుల్ 60 లో 15 4s are. సో ఎల్సిఎం ఫర్ దీస్ నెంబర్స్ is 60. ఓకేనా? 60 12 days. నా 12 60 లో 5 times అంటే డైలీ 5 units వర్క్ చేశాడు. 15 days వర్క్ చేశాడు. ఎన్ని యూనిట్స్ నాన్న డైలీ? 60 divided by 15 4 units. 4 15s are 60 units వర్క్ చేశాడు. నెక్స్ట్ 20 days వర్క్ చేశాను అన్న. సింగిల్ డే అంటే 60 divided by 20 విచ్ ఈస్ 3 units. ఓకే కదా? అయితే ఇప్పుడు మన కండిషన్ చూడండి. ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ సి. మనకి ఏ ఒక్కరు కావాలి. నేనేం చేస్తున్నాను? దీని 1 అన్నా 2 3 1 3 యాడ్ చేస్తున్నా. ఏం చేస్తున్నా? 1 3. ఏ ప్లస్ బి, సి ప్లస్ ఏ, 2a ప్లస్ బి ప్లస్ సి వచ్చింది. దీంట్లో ఇచ్చిన సెకండ్ కండిషన్ మైనస్ చేస్తున్నా. ఏం చేస్తున్నా? సెకండ్ కండిషన్ మైనస్. 2a ప్లస్ బి ప్లస్ సి. సెకండ్ కండిషన్ మైనస్ అంటే మైనస్ బి మైనస్ సి అంటే 2a. ఫస్ట్ ఏం చేస్తారన్నా? 1 3 యాడ్ చేస్తాం. 5 plus 3 8. 8 లో నుంచి సెకండ్ కండిషన్ మైనస్ చేస్తాం. 8 minus 4 అంటే 4 units. ఏ అనే పర్సన్స్ 2 times చేస్తే 4 units. 1 time అంటే 4 units by 2 అంటే ఏ అనే పర్సన్ 2 units. ఎస్ ఆర్ నో? ఏ అనే పర్సన్ 2 units. 2 60 లో 30. సో ఎన్ని డేస్ వర్క్ చేశాను అన్న? ఏ అలా 30 days విచ్ ఈస్ ఆప్షన్ సి. నా కాన్సెప్ట్ నచ్చిన టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ లో నెక్స్ట్ మోడల్స్
నెక్స్ట్ సమ్స్ ఇంకా ఈజీ వేలో ఎలా సాల్వ్ చేయాలన్నది నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాం నాన్న. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.